హాయ్ అండి, టుడే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా చేసుకునే రాగి కొబ్బరి బూరెలు. ఇక ఒక బౌల్ తీసుకొని 3 కప్పులు రాగి పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలోనే ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలానే ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరిని మిక్సీ వేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు బెల్లం కూడా తీసుకోవాలి. అదే కప్పుతో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిండిలోకి ఈ విధంగా వడగట్టుకొని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ అరిసెపిండిలా కలుపుకోవాలి. చేత్తో అయితే కాలుతుంది కాబట్టి నేను ఫోక్ స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. మిగిలిన బెల్లం పాకం కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా సరిపోయింది, బెల్లం ఎక్కడ మిగలలేదు. ఇలా మిక్స్ చేసుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండగా తీసుకోవాలి. ఒక ప్లేట్లో ఆయిల్ కవర్ కానీ పాలిథిన్ కవర్లో ఈ విధంగా బూరెలా సన్నగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే బాగా హీటుగా ఉంది. దీనిలో ఒక్కొక్కటిగా బూరెల్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. బూరె టేస్టే వస్తుంది.